కళ్యాణ్ తెలంగాణకు రావద్దు, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలను కించపరిచాడు అని కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మొదటి నుంచి కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇటు అన్ని రకాల ప్రజలు చూశారు. ఆంధ్ర ప్రజలు చూశారు, తెలంగాణ ప్రజలు చూశారు. మొత్తం త్రూఅవుట్ ఇండియా అంతా కూడా వాళ్ళ సినిమాలు అన్నీ వెళ్తూ ఉంటాయి. ఈ రానియము ఇది చేయడం అన్నది ఏ వ్యక్తి అనేది స్వాతంత్రం అన్నది ఎక్కడికైనా వెళ్ళచ్చు. మాట్లాడే స్వాతంత్రం మనిషికి ఉండాలన్నమాట. కారణం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి కొన్ని సార్లు ఏదో ఆవేశంలో ఏదో అనొచ్చు. అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు మేము రానియము, ఆయన ఇది చేయము అని చెప్పి అనడం అన్నది కాదు. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఎలక్షన్లో ఇండిపెండెంట్గా కూడా ఎంతోమంది మరి పోటీ చేస్తున్నారు. మనం చూసాం కదా, ఇండిపెండెంట్ వ్యక్తి చేయొద్దు అనడానికి మనకేమీ వీలు లేదు కదా. వాళ్ళ ఎలక్షన్స్లో ఎంతోమంది పోటీ చేస్తున్నారు. అలాగే ప్రచారం కూడా ఎవరైనా చేసుకోవచ్చు. అది భారత రాజ్యాంగాల్లో చేసినటువంటి హక్కు. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అన్ని చోట్ల ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఏమిటి, ఆంధ్ర ఏంటి, త్రియోట్ అన్ని చోట్ల ఉన్నారు. ఆయన కొన్ని అభివృద్ధి పనులన్నీ చేస్తున్నారు అనమాట. చాలా అభివృద్ధి పనులన్నీ చేస్తున్నారు. మన జంతువులను దత్తత తీసుకున్నారు. ఎంతోమందికి పాపం అక్కడ చెప్పులు అవి కొనిచ్చారు. ఎంతోమంది వెళ్ళలేని ప్రదేశాల్లో రహదారులన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మంచి పనులు ఎన్నో చేస్తున్నారు. ఆయన ఒకదానికి పరిమితం కాకుండా అందరికీ చెయ్యాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం అన్నమాట. అది సంగతి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనుల మూలానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధిలో చెంది చాలా బాగుంది. అది కూడా ఇక్కడ కొద్దిగా చెయ్యాలి, మన మనుగడ కొద్దిగా చూపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన వస్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి, గెలవమా అన్నది తర్వాత పాయింట్. కానీ మనిషి చేయవలసిన పని అయితే మన ఎలక్షన్స్లో చెయ్యాలి కదా. ప్రచారం చేయకుండా ఉండడానికి కుదరదు కదా, చెయ్యాలి కదా. చేస్తున్నారు ఆ ట్రాఫిక్. సరే, పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడు ఆయన ఇమేజ్ ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. ఆయనకు ఉండే అభిమానులు ఎప్పుడూ ఉంటారు. అది పక్కన పెడతాము. మనం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆ లడ్డు గురించి మనం మాట్లాడుకోవాలి. దానికి కారణం ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి అపచారం జరిగింది. అది పామాయిల్లో కెమికల్స్ కలిపి అంతకుముందు లడ్డూని ఇది చేశారనమాట. దానికోసం చెప్పి అదేమో కొంతమంది వేరే విధంగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఏంటంటే ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు చాలా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడికైనా వెళ్తే కూడా లడ్డు తెచ్చావా తిరుపతి లడ్డు అని అడుగుతూ ఉంటారు. అది కళ్ళకి అద్దుకొని ప్రసాదంగా తింటూ ఉంటారు. అలాంటి లడ్డూని కల్తీ చేయడం అంటే అంతకంటే తల్లిపాలు కూడా కల్తీ చేయడం అంత ఇదనమాట పాలన కూడా. అసలు ఈ ఓలీ బాబా అనేటటువంటి దానికి అసలు ఉన్నదే 10 మందో 12 మందో స్టాఫ్ ఉన్నట్ట. అక్కడ అసలు ఆవులే లేవుట. అలాంటప్పుడు ఇన్ని వేల లీటర్లు ఆవు పాలు నెయ్యి ఎలా వచ్చింది? కిలో 350 రూపాయలకి ఎలా కొనగలుగుతున్నారు? ఇది కల్తీ అని ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట. 350కి ఏమొస్తుందంటే నెయ్యి వస్తుందా? 800, 1000 రూపాయల వరకు ఉంది నెయ్యి రేటు మామూలుగా. పోనీ ఎంత బోలుగా చూసుకున్నా 700, 600, 350కే ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఏంటంటే ప్రజల్ని మాయ చేయడం కోసం చేసినటువంటిది అనమాట. అందులో కల్తీ లడ్డూలో ఆ రసాయనాలలో ఇటు లప్సా యాసిడ్ అనే యాసిడ్ ని నార్మల్ గా మనం టాయిలెట్ క్లీనింగ్ కి, వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి వాడే ఆ యాసిడ్ ని కూడా ఈ లడ్డూలో వాడినట్లు కూడా రిపోర్ట్ లో తేలింది. అంటే ఈ రేంజ్ లో ఇటు హిందువులు గానీ నార్మల్ గా దేశవ్యాప్తంగా ప్రతి ప్రజలు కూడా తిరుమల క్షేత్రాన్ని గానీ ఆ లడ్డూని గానీ ఎంతో దైవంగా భావిస్తారు. అలాంటి లడ్డూలో ఇలాంటి బాత్రూమ్ లో వాడే కెమికల్స్ ని వాడడం ఎంతవరకు ఇది? చాలా ఘోరం. ఇవే లడ్డూలు కొన్ని వేల లడ్డూలు రామ పంపించి అయోధ్య. నిజంగా ఎంత తప్పండి, అది ఎంత ఘోరం అండి. మనిషి ఏదైనా చేయొచ్చు. పోనీ ఏదో కుంభకోణాలంటే ఎన్నో జరుగుతున్నాయి. మన మద్యం కుంభకోణం కలిపారంటే అది వేరే సంగతి. కానీ తిరుపతి లడ్డూని ఇంతలాగా కెమికల్స్తో చేసి అసలు ఫామే లేకుండా ఏమీ లేకుండా దీంట్లో ఈ ఫ్రూట్ ఆయిల్ మళ్ళీ ఏంటంటే ఇవన్నీ కూడా ఫిక్స్ ఆయిల్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి చేయడం కోసం ఇంతవరకు జరిగింది. ఇన్ని వేల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు కుంభకోణం చేసింది. కానీ నేను మటుకు ఒకటి చెప్పగలను. భగవంతుడు కోర్టులు ఇవన్నీ నుంచి తప్పించుకొచ్చేమో కానీ ఆ భగవంతుడి యొక్క శిక్షలోంచి ఎవరు తప్పించుకోలేరు. కారణం ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎవరు అపచారం చేసినా సరే, ఆయన యొక్క ఇది ఏం చేసినా సరే ఆయన మటుకు తప్పకుండా శిక్షిస్తారు. దానికి కారణం ఏంటంటే హిందూ మనోభావాలు
వెంకటేశ్వర స్వామి వారికి హుండీలో మనం చూస్తున్నాం, వేల వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఎంతమందికి అన్నదానం చేస్తున్నారు, ఎన్నో సత్రాలు కడుతున్నారు, స్వామివారికి దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నారు. తిరుపతిలో ఎటువంటిది లేకుండా ఎంతోమందికి అకామిడేషన్లు ఏంటి, ఇవేమిటి, కింద ఏమిటి, దర్శనం ఏంటి, ఎన్నో రకాలైనటువంటి ఈ డబ్బుతోటి చేస్తున్నారు. ఈ డబ్బుని స్వామివారికి ఉపయోగించాలి తప్ప ఇతరులకు ఉపయోగించకూడదు. ఫస్ట్ పాయింట్. నేను నా కళ్ళారా చూశాను. విజయవాడలో లోకాభిరామయ్య అని ఒక అతను 50 లక్షలు స్వామివారిది తిన్నాడు. వాళ్ళ చెల్లెలకి ఇచ్చిన డబ్బును తినేశాడు. ఆ డబ్బు తిని అతను ఇప్పుడు ఎంత అనారోగ్యంగా ఉన్నాడంటే చాలా కాలు చేతులు పడిపోయి ఇది వచ్చి పక్షవాతం వచ్చి, భగవంతుడు వదిలిపెట్టారు కదా. స్వామివారి డబ్బు కనుక తింటే స్వామివారు ఏదో రూపంలో ఆయన శిక్షిస్తారనమాట, తప్పకుండా శిక్షిస్తారు దేవుడు. కల్తీ లడ్డు విషయంలో ఇటు చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ కల్తీ జరిగింది, అందులో యానిమల్ ఫ్యాట్ ను కూడా యూజ్ చేశారు అని చెప్పిన దాన్ని తప్పు పడుతూ వైసీపీ పార్టీ వాళ్ళు అసలు లడ్డు కల్తీనే జరగలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమండి, చేసినవాడు దొంగ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇది కూడా అంతే. వాళ్ళు ఏంటి సిట్టు దర్యాప్తులో ఆ కొవ్వు అది తేలేదనేదో ఇచ్చారే తప్ప ఇదేం చెప్పలేదు. దాంట్లో యాక్చువల్గా పామ్ ఆయిల్ మిక్స్ అయింది, ఫ్రూట్స్ ఆయిల్ మిక్స్ అయ్యింది, అన్నీ మిక్స్ అయ్యి కెమికల్స్తో కూడినటువంటిది ఇది. దీన్ని చిన్నప్పని ఒక అతను పిఏ ఉన్నాడు, సుబ్బారెడ్డి గారి పిఏ, ఆయన చేశాడు, నాకేం తెలియదని ఆయన మీద తోసేస్తున్నారు. వీళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుందండి? ఒక చైర్మన్కి కానీ ఒక కమిషనర్కి కానీ వీళ్ళకి కానీ తెలియకుండా ఉండదు, ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఏంటంటే ఏదో తప్పించుకోవడం కోసం అండి, ఒక యజమాని యాక్సిడెంట్ చేసి అది డ్రైవర్ మీద నెట్టేయడం అనేది మనం ఎన్ని చోట్ల మనం చూడట్లా, ఎంతోమంది పని వాళ్ళ మీద నెట్టేయడం ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇది కూడా ఏమిటంటే ఆ రకమే. కానీ భగవంతుడు తప్పకుండా వీళ్ళని శిక్షిస్తారు. కల్తీ లడ్డు మటుకి జరిగిందనమాట, మహా అపచారం జరిగింది. అప్పట్లో లడ్డు కూడా 2 రోజులు 3 రోజుల కంటే నిలవ ఉండేది కాదు, వాసన వచ్చేది, ఇది వచ్చేది. ఇప్పుడు చూడండి లడ్డు ఎంత బాగుందో. మొన్న నేను తిరుపతి వెళ్ళి వచ్చాను, ఆ లడ్డు అందరికీ తీసుకొచ్చి ఇచ్చాను నేను. లడ్డు కళ్యాణ లడ్డు, పెద్ద లడ్డు, వారం అయినా కానీ అది పాడవకుండా చాలా బాగుంది. మరి ఇప్పుడు ఇంతలాగా చేస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు చేయట్లేదు? కానీ చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి భక్తులు, ఆయన స్వామివారు కాపాడారు. అలిపిరిలో జరిగిన సంఘటనకి వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఆ బాంబు పెట్టిన వాళ్ళే నక్సలైట్లు, దీనిలోంచి బయటపడిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, ఈయన్ని మేము చూస్తున్నామని ఆ బాంబు పెట్టినటువంటి ఆ నక్సలైట్లే ఆశ్చర్యపోయారు అనమాట. ఆయన భగవంతుడు, ఆయన ఇంటి దగ్గర నుంచే స్వామివారి కొండా నామాలు కనిపిస్తాయి. చాలా మంచి భక్తులు. ఆయన ఏంటంటే ఆ దేవుడు కొండను ఎలాగైనా అభివృద్ధి చేయాలి, స్వామివారి యొక్క ఇది చేయాలి, ఈ అపచారం చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని ఆయన ఇది పెట్టుకున్నారు అన్నమాట సంకల్పం. ఎందుకంటే భగవంతుడే కదా ఆయన ఎన్నోసార్లు రక్షించారు. మరి వైసీపీ కూటమిలో అంతర్వేదిలో రథం తగలబెట్టారు, ఆ తర్వాత అమ్మవారి గుడిలో వెండిపోయింది, ఆంజనేయ స్వామి తోక కత్తిరించారు, ఇంకో చోట రామాయణం ఇంకోటి జరిగింది. ఎలా జరుగుతుందంటే ఇది ఏదో ఔరంగజేబును తొక్కలకు వాళ్ళ టైంలో ఇదైనటువంటిది. మనం ఏ పరిపాలనలో ఉన్నాం? మనం హిందూ పరిపాలన ఉన్నామా లేకపోతే వాడ దాంట్లో ఉన్నామా అన్నది. ఒకసారి తిరుపతి కొండకి ఔరంగజేబు గజనీ మహమ్మద్తో వెళ్తుంటే అలిపిరి దగ్గర నుంచి మన ఇది ఉంటుంది కదా, ఏది మన కొండలు ఎక్కేది ఉంటుంది కదా, అక్కడికి ఎక్కి వెళ్ళేటప్పటికి మన సింహగర్జనలు వినిపించాయి. సింహాలు గర్జిస్తున్నాయి. వాడు బాబాయ్ ఇదేదో చాలా పెద్ద ఇదిగా ఉందని చెప్పి అలిపిరి నుంచి ఆ మోకాళ్ళ పర్వతం వెళ్ళి స్వామివారి మీద అటాక్ చేద్దాం అనుకున్నారు. చేద్దాం అనుకున్న టైంలో సింహాలు గర్జన వినిపించింది వాళ్ళకి. ఆ సింహ గర్జన వినిపించి వెనక్కి తిరిగి వచ్చేసారనమాట. ఇంక మళ్ళీ అక్కడ వాళ్ళే ముట్టుకోలేదు, బ్రిటిష్ వాళ్ళు కూడా ముట్టుకోలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఈవెన్ బ్రిటిష్ పరిపాలకులు కూడా ముట్టుకోలేదు. వాళ్ళు కూడా దాన్ని అలా వదిలేశారు, అభివృద్ధిలో చేశారు. అలాంటిది ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో ఇంత అపచారాలు జరుగుతున్నాయి అంటే ఇది కాదనమాట. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తిరుపతి కల్తీ విషయంలో ప్రక్షాళన దీక్షను చేపట్టినప్పుడు కూడా దాన్ని తప్పు పడుతూ మాట్లాడాలి, కావాలనే కవరింగ్లు చేసుకుంటున్నారంటూ పవన్ కళ్యాణ్ ని దూషించడము. ఈ లడ్డు కల్తీ విషయంలో ఈ కల్తీ వైసీపీ హయాంలో జరిగినప్పటికీ ఇప్పుడు మాత్రం అసలు మేమేం తప్పు చేయలేదు, మా అసలు తప్పే లేదంటూ కూడా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ కన్విన్సింగ్ గా మాట్లాడుకుంటారు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఏదో విధాన్ని కన్విన్స్ చేయాలండి. నేను ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టించి తీసుకెళ్లారు. మన ఇండియా ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు తిరుపతి వెళ్తున్నప్పుడు ఆయన కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి తీసుకెళ్లారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టలేదు? ఎందుకు ఆయన వెళ్ళలేదు? ఈవెన్ ఇంతమంది పవన్ కళ్యాణ్ గారు పిల్లలు
క్రిస్టియన్ మతానికి చెందిన సరే ఆవిడైనా సరే అందరూ సంతకం పెట్టి ఒక పద్ధతి ప్రకారం వెళ్తే పవన్ కళ్యాణ్ ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టను, నేను ఇదే రాను అని చెప్పి ఎంత అహంకారంతో ప్రవర్తించారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయనే కదా మనం వెళ్ళేది. ఇన్ని వేల మంది భక్తులు, ఇంతమందికి భోజనాలు. నేను మొన్న రథసప్తమి నాడు వెళ్ళానండి, 7 వాహనాలు ఊరేగించారు. ఎంతమందికో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా లక్షల మంది జనం వచ్చారు. అందరికీ సాంబార్ అన్నము, పాలు, మజ్జిగ ప్యాకెట్లు, ఇంతమందికి చేయడం అన్నది మామూలు విషయం కాదు. మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతున్నప్పుడు ఎంతోమంది లక్షల మంది జనం అలా ఉన్నప్పుడు, ఎందుకంటే బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఒకటి రాత్రి వాహనం ఉంటుంది. ఈ రథసప్తమి నాడు మొత్తం 7 వాహనాల సేవలు మనం చూడొచ్చు. జనాలు చాలామంది ఎక్కువ మంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా సాంబార్ రైసు, పులిహోర, తర్వాత ఉప్మాలు, పాలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అన్నీ సప్లై చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏమీ చేయలేదు. అలా పాపం జనాలందరూ ఇదైపోయి ఎంతో ఇబ్బంది పడ్డారు. స్వామివారి డబ్బుని స్వామివారికే ఖర్చు పెట్టాలి దేవుడికి అనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేటటువంటి వీళ్ళంతా నాయకులంతా కూడా మన నాయుడు గారు, ఐది గారు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఇలాంటి చోట స్వచ్ఛందమైనటువంటి మనుషుల్ని వెయ్యాలి.